దేవుని నమస్తోత్రం. మీ అందరికీ వందలు తెలియజేస్తున్నాను. ఆలస్యం అయినందుకు మేము చింతిస్తూ ఉన్నాం. విశాఖపట్నం ఆర్లవ ప్రాంతంలో స్వార్థ ప్రకటిస్తుండగా కొందరు మతోన్మాద గూండాలు, శివశక్తి సంబంధించిన వారు అక్కడ అల్లరి చేసి సువార్తను అడ్డగించడమే కాకుండా కొందరు స్త్రీలను నానా మాట్లాడి దూషించి, బైబిల్ దూషించి, యేసుక్రీస్తుని దూషించి కొంత అల్లరి చేయడం జరిగింది. వాళ్ళకి కొంతవరకు బుద్ధి చెప్పి వచ్చాం. మళ్ళీ బుద్ధి చెప్పడానికి సోమవారం వెళ్ళడం జరుగుతుంది. అక్కడ పోలీసు వారితో సంభాషణ ఈరోజు జరిగింది. అందుకే ఈరోజు లేట్ అయింది. ముందుగా 7 గంటలకు అనుకున్నాం, కానీ కొంచెం ఆలస్యంలో ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. దీనికన్నా ముందు ప్రోగ్రాం మేము చేయడం జరిగింది. అదేంటంటే, భారతదేశంలో సింధు నాగరికత ప్రజలు ఎవరు, భారతదేశానికి బైబిల్కి కనెక్షన్ ఏంటి, మూలాలేంటి అనేది మరి ఆ వీడియోలో చెప్పడం జరిగింది. మేమేం చెప్పామంటే, ఆ వీడియోలో బైబిల్లో ఉన్న సేము సంతానంలో నుంచి ఏలామీల సంతానం కొంత భాగం ఆయా ప్రాంతాల్లో, కొంత భాగం అనగా కొంత తెగ వారు భారతదేశానికి రావడం, అక్కడ సింధు ప్రాంతంలో నివసించడం, వారే ఇటుకలతో ఇక్కడ నగరాలని కట్టించడం, ఎంతో నాగరికతని ఇక్కడికి తీసుకురావడం, వారు ఈ మెసొపొటేమియాలో ఉన్న ఏలామీలతో ట్రేడింగ్ చేయడం, బిజినెస్ చేయడం, ఈ నగరాలని ఆర్యులు వచ్చిన తర్వాత ఈ నగరాలని నాశనం చేయడంతో ఈ ఏలామీలు అనగా ద్రవిడులు సౌత్ ఇండియా పక్కకి వచ్చేసేయడం అనేది జరిగిందని ఒక హిస్టారికల్ ఎవిడెన్స్లతో మేము ఒక వీడియో చేయడం జరిగింది. చాలా క్లారిటీ వీడియో మేము చేయడం జరిగింది. దయచేసి ప్రేక్షకులు గమనించాలి. మరలా దానికి సీక్వెల్గా ఈరోజు మరలా ఈ ఏలామీలు మూలాల్లో ఇంకా దాగి ఉన్న అనేకమైన రహస్యాలు, యేసుక్రీస్తు 12 మంది అపోస్తులలో తోమా అనే అపోస్తులుడు ఏ విధంగా ఇండియాకి రావడం జరిగింది, ఎందుకు రావడం జరిగింది, ఏ విధంగా ఆయన ఇక్కడ స్వార్థ చేయడం జరిగింది, ఆయనకు సంబంధించిన ఎవిడెన్స్లు ఏంటి, ఇండియాలో ఉన్నాయా లేవా అనే సంగతులను చర్చించడానికి బ్రదర్ అనిల్ కుమార్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. బ్రదర్ అనిల్ కుమార్ గారు, వందనాలండి. హలో. ఎస్, వస్తుందండి, వాయిస్ వస్తుంది. వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. రైట్ అండి అనిల్ గారు, మరి గత కాలంలో గత 2 రోజులు 3 రోజుల క్రితం అనుకుంటా ఒక టాపిక్ మీద మనం చేస్తాం, ఏలామీల్స్. ఈ ఏలామీలు అనేవారు మెసొపొటేమియా ప్రాంతం నుండి కొంత తెగవారు ఇటుపక్క ఇండియాలోకి రావడం, వారే సింధు నాగరికతలో ఉండడం, వారే నగరాలను నిర్మించడం. అక్కడ ఉన్న ఏలామీలు, ఎక్కడైనా ఏలామీలు మనం కంపేర్ చేసి చూస్తే వాళ్ళు ఇటుకలతో కట్టారు, ఇక్కడ కూడా ఇటుకలతో కట్టారు. అలాగే బాబేలు గోపురం కట్టినప్పుడు కూడా బైబిల్లో ద బెస్ట్ ఎవిడెన్స్ ఏంటంటే వాళ్ళు ఇటుకలతో అక్కడ కూడా బాబేలు గోపురం కట్టడం జరిగింది. సో ఇది కంపేర్ చేస్తూ ఒక మంచి స్టడీ మీరు ప్రపంచానికి అందించారు, ఎక్సలెంట్ స్టడీ మన ప్రపంచానికి అందించారు. ఈరోజు కూడా ఒక అద్భుతమైన విషయాన్ని ప్రపంచానికి చెప్తారని నేను ఆశపడుతున్నాను. మరి సెయింట్ థామస్ గారు 12 మంది అపోస్తుల్లో ఒక ఆయన, ఈయనకి ఏలామీలకి ఏమైనా సంబంధం ఉందా, మరి భాషకి ఏమైనా సంబంధం ఉందా, అసలు ఇండియాలో ఇంకా మూలాలు, బైబిల్కి సంబంధించిన మూలాలు ఏంటి? ఎందుకంటే చాలా మంది మతోన్మాద మరి మతి లేని వారు అనొచ్చు, మతోన్మాద మతి లేని వారు, సబ్జెక్ట్ లేని వారు
ఎంతసేపు ఇది పరాయి దేశ మతం, ఇది ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు, ఇండియా మాది, ఇది మేము హిందుస్థాన్ అని పిలుస్తాం, మేము హిందీయే మాట్లాడతాం, మా భాష సంస్కృత భాష. ఇలాంటి వారు తెలివి లేని దద్దములు అని కూడా అనొచ్చు. ఈ మధ్య నాకు చాలా కోపం ఎక్కువైపోతుంది, కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడుతుందని చెప్పాలంటే. ఏదైనప్పటికీ వాళ్ళకి తెలియని సబ్జెక్ట్ లేదు. అంటే బ్రిటిష్ వారు రాకముందే క్రిస్టియానిటీ ఇండియాలో ఉంది, కానీ వీరేమన్నారంటే బ్రిటిష్ వారు తీసుకొచ్చారు అబాండాలు వేసి ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు. ఈ తప్పుదో పట్టించే తరుణంలో అసలు ఇండియాకి బ్రిటిష్ వారు రాకముందే, బ్రిటిష్ వారికి అసలు నాగరికతే తెలియక ముందే అని ఒక మాటలో చెప్పండి, బ్రిటిష్ వారు అసలు నాగరికతలో లేరు అసలు. అలాంటి టైంలో కూడా ఇండియాలో క్రైస్తవ్యం ఉంది అని నిరూపిస్తూ ఈరోజు టాపిక్ని మనం తీయడం జరిగింది. వండర్ఫుల్ టాపిక్ నిజంగా. ఇలాంటి టాపిక్ మీరు ఇంకా ఎన్నో తీయాలి. మరి చాలా మంది ప్రేక్షకులు మంచి ఫోన్స్ చేస్తున్నారు, వాళ్ళు చక్కగా మంచి ఆన్సర్స్ కూడా మీరు చెప్తున్నారని, నేర్చుకుంటున్నామని అంటున్నారు. త్వరలోనే మళ్ళీ మేము ఒకటి కూడా అనౌన్స్ చేస్తాం, సెమినార్స్ చేస్తాం దీని మీద, ఈ టాపిక్స్ అన్ని మేము సెమినార్స్ చేస్తాం. అదేవిధంగా బుక్స్ కూడా త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తామని మేము ప్రామిస్ చేస్తున్నాం. కష్టపడాల్సి ఉంటుంది, ఖచ్చితంగా కష్టపడతాం. బ్రదర్ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీ ఇంట్రడక్షన్తో మన టాపిక్లోకి ముందుకు వెళ్ళిపోదామండి. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. మరి ఈరోజు టకటక మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోయి మన ప్రేక్షకులు మంచి టాపిక్ అందిద్దాం. బ్రదర్ అనిల్. జనరల్ గా మన విరోధులు కానీ లేకపోతే బైబిల్ మీద దాడి చేస్తున్నవారు, సార్ జాన్ కోయ గారు మీ మైక్ ఇటువైపు పెట్టుకోండి, క్లియర్ గా ఆడిబుల్ లేదు. ఇటువైపు కాలర్ పెట్టుకోండి, దిస్ సైడ్. ఒకసారి మాట్లాడండి. హలో, ఓకేనా? ఓకే. జనరల్ గా వీళ్ళు ఏమంటుంటారంటే క్రైస్తవులు బ్రిటిష్ వాళ్ళకి పుట్టిన వాళ్ళు, క్రైస్తవులు బ్రిటిష్ వాళ్ళ అక్రమ సంతానము అని కూడా భాస్కర్ రాజు గారు మాట్లాడడం జరిగింది. భాస్కర్ రాజు గారే కాదు, ఇంకా చాలా మంది మరి మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు కోపం, అట్లా మాట్లాడితే ఎవరికైనా కోపం వచ్చింది, కామన్, కోపం వస్తుంది. కానీ ఆ కోపాన్ని కూడా అణుచుకొని, ఆ రోషాన్ని కూడా అణుచుకొని, దాన్ని ఒక వెపన్ లాగా యూజ్ చేయడం కూడా ఒక కళే. అది రావాలి. అవతల వాళ్ళు మనల్ని రెచ్చగొట్టి బూతు మాటలు మాట్లాడుతున్నారు అనగానే వెంటనే మనం కూడా దిగజారిపోయి వాళ్ళని తిట్టడం అనేది మనం ఎలాగో చెయ్యం. కానీ వాళ్ళు ఒకవేళ తిడుతుంటే మనం ఒకటే అనుకోవాలి, బూతు మాటలు మాట్లాడుతుంటే ఒకటే అనుకోవాలి, అయ్యా మీరు మీ బూతుల్ని మాకు ప్రెజెంటేషన్ గా ఇస్తున్నారు, ప్రెజెంటేషన్ గా నేను దీన్ని రిజెక్ట్ చేస్తున్నాను, నాకు వద్దు అన్నప్పుడు అవన్నీ తిరిగి వాళ్ళకే. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, ఒక అతని దగ్గర ఒక బుక్ ఉందండి, ఒక గోల్డ్ చైన్ ఉంది సార్, గోల్డ్ చైన్. ఆ గోల్డ్ చైన్ ఒక అతనికి ఇస్తున్నాడు, అతను తీసుకోలేదు ఆ గోల్డ్ చైన్. తీసుకున్నప్పుడు ఎవరిది అవుతుంది? ఎవరైతే ఇవ్వబోతున్నారో ఆ వాళ్ళకే వెనక్కి అవుతుంది. సో ఈ మాటలు, పిచ్చి పిచ్చి మాటలు ఇవన్నీ అన్ని వాళ్ళకే. ఓకే, సో లెట్ us గెట్ ఇన్ టు ద టాపిక్ సార్. టాపిక్ లోకి వెళ్ళిపోతే, మరి తోమా గారు భారతదేశానికి 2000 సంవత్సరాల క్రితమే వచ్చారు అనే ఒక ప్రతిపాదన ఉంది. కానీ తోమా గారు భారతదేశానికి అసలు రాలేదు, ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. తోమా గారు అసలు క్రైస్తవ్యానికి భారతదేశానికి వచ్చి క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేయడం ఏంటి, ఇది ఒక జోకు అన్నట్టుగా కూడా మాట్లాడతారు. మళ్ళీ ఇంకా చాలా మంది తోమా గారు అసలు భారతదేశానికి రాలేదు, ఎందుకంటే తన సమాధి 2 ప్లేసుల్లో ఉంది కాబట్టి ఇది తూచ్ అని అంటారు. కానీ వీళ్ళకి హిస్టరీ అంటే ఏంటో తెలియదు. సో ఇప్పుడు మనం లెట్ us గెట్ ఇన్ టు ద టాపిక్ అండ్ లెట్ us స్టార్ట్ ద షో. తప్పకుండా. ఇదే కదా సార్?
ఈరోజు మన టాపిక్ ఇదే కదా సార్. ఎస్ మనం కనపడటం అవసరమా లేదా ఒకసారి మీరు చూసుకోండి, పర్వాలేదు. వాట్ ఎవర్, ప్రేక్షకులకి క్లియర్ గా కనపడితే చాలు. ఫుల్ స్క్రీన్ చేయండి. కృషి చేస్తాను, బాగా క్లియర్ కనబడుతుంది. ఓకే, రైట్. మనకు సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఓకే రైట్. ఈ తోమా గారి ఒక మాట, నోటి మాట ఒకటి చాలా ఇంపార్టెంట్ మాట. అది మై లార్డ్ మై గాడ్, నా ప్రభువా నా దేవా. అది యోహాను సువార్త 20వ అధ్యాయము మళ్ళీ 27, 28 వచనంలో మనకు దొరుకుతుంది. కాబట్టి సింబాలిక్ గా ఉంటుందని మనం thumbnail లో పెట్టడం జరిగింది. సెయింట్ థామస్ ఇన్ ఇండియా. అపోస్తులుడైన తోమా గారు మన దేశానికి ఎప్పుడు వచ్చారు అనేది క్వశ్చన్. అసలు వచ్చారా లేదా, వచ్చారా, వస్తే అసలు ఎప్పుడు వచ్చారు, ఆ తర్వాత ఏం జరిగింది, రైట్ అండి. సో నెక్స్ట్ అండి, ఎవరు ఈ తోమా గారు అంటే యేసు ప్రభు గారి 12 మంది శిష్యులలో ఒకడైన డౌటింగ్ థామస్, అనుమానపు తోమా. ఆయనకు అనుమానాలు ఎక్కువ. యేసు ప్రభు వారి గాయాల్లో నేను ఏలు పెట్టి చూస్తే గాని ఆయన తిరిగి లేచాడని నేను నమ్మను అంటాడు ఆయన. యేసు ప్రభు వారు మళ్ళీ తిరిగి ఆయనకి చనిపోయి లేచిన తర్వాత ప్రత్యక్షమై ఆయన మరి గాయాల్లో తోమాని రా వచ్చి ఏలు పెట్టి చూడు నేనే అని అంటే ఆ సీన్ అండి ఇది. తర్వాత ఆయన అన్న మాట ఒకటి, నా ప్రభువా నా దేవా. యోహాను సువార్త 20వ అధ్యాయము 27, 28 వచనాల్లో మనకి కనబడుతుంది. స్టోరీ మొదలు పెట్టే ముందు నేను మిమ్మల్ని ఒకసారి మధ్యప్రదేశ్ లో ఉన్న సాంచీకి తీసుకెళ్తాను. మీరు కూడా ఉన్నారు అక్కడ. మధ్యప్రదేశ్ లో ఉన్న సాంచి. ఈ సాంచి అనేది ఇది ఒక బౌద్ధ స్తూపం అండి. బౌద్ధ స్తూపం. ఇది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందినది. సెకండ్ సెంచరీ బౌద్ధ స్తూపం అండి, రైట్ అండి. సో దీన్ని పుష్యమిత్ర శుంగుడు కాలంలో మళ్ళీ తర్వాత గుప్తులు వాళ్ళు చాలా మంది రిపేర్స్ చేపించారు దీన్ని, రైట్. కానీ ఇక్కడ నేను ఎక్కడైతే నిలబడ్డానో దీని ఎదురుగా ఒక తోరణం కనపడుతుంది. తోరణ అంటారు దీన్ని. ఈ తోరణం ఇదే తోరణం. బౌద్ధ స్తూపానికి ఈ స్తూపానికి 4 తోరణాలు ఉంటాయి. ఇంకొక యాంగిల్లో చూపిస్తాను నెక్స్ట్ ఫోటోలో చూ. ఇది తోరణం. ఈ తోరణం ని మనం కానీ ఒకవేళ జూమ్ చేసి చూస్తే మనకి దీని మీద ఆడవాళ్ళు 2 కనపడతారు. వాళ్ళనే యక్షి అంటారు. ఏమంటారు సార్? యక్షి. యక్షులు అనేవాళ్ళు బౌద్ధ మతంలో, జైన మతంలో ఉంటారు. తర్వాత మళ్ళీ హైందవ మతంలో వీళ్ళని హైజాక్ చేసుకొని కాపీ చేసుకోవడం జరిగింది. ఎవరండి వీళ్ళు? యక్షి. కింద కనిపిస్తుంది యక్షి. సరే, నెక్స్ట్ పిక్ లో నేను క్లియర్ గా కనపడేటట్టుగా పెట్టాను. ఎస్, ఇది యక్షి. ఆ తోరణం మీద ఉండే యక్షి. యక్షి అనేవాళ్ళు జనరల్ గా నగ్నమైన ఈ విధంగా మనకి వాళ్ళు చెక్కి తర్వాత వాళ్ళు చెట్ల దగ్గర ఉన్నట్టుగా లేకపోతే శృంగారించుకుంటున్నట్టుగా అలా మనకు కనపడుతుంది. అయితే నెక్స్ట్ ఇంకొక పిక్ నేను చూపిస్తాను చూడండి. ఇది యక్షి. ఈ యక్షి ఎక్కడ దొరికింది? రోమ్ నగరంలో రోమా నగరంలో, రోమ్ దేశంలో దొరికింది. రోమ్ దేశంలో పాంపేయి అనే ఒక నగరంలో దొరికింది. ఇది ఎప్పటిది? ఈ యక్షి బొమ్మ అక్కడికి ఎవరు తీసుకెళ్లారు, ఎలా తీసుకెళ్లారు, ఎప్పుడు తీసుకెళ్లారు అని నెక్స్ట్ ఒక చిన్న నేను మీకు పెట్టాను. నెక్స్ట్ దాంట్లో సార్ ఈ బొమ్మని పాంపేయి లక్ష్మి అంటారు. యాక్చువల్ అక్కడ ఉన్నది ఆ విగ్రహం లక్ష్మి విగ్రహం కాదు, కానీ అది యక్షి విగ్రహం. కానీ ముద్దుగా పాంపేయి లక్ష్మి అని పిలుస్తారు. అది మ్యూజియం లో ఉందండి. ది పాంపేయి లక్ష్మి ఈజ్ అన్ ఐవరీ స్టాచ్యూ that was discovered in ruins of Pompeii, which was destroyed in the eruption of Mount Vesuvius. Vesuvius అనే ఒక మౌంటైన్, అది ఒక అగ్నిపర్వతం. 77వ సంవత్సరం కామన్ ఎరా లేకపోతే ఏడి 79 ఏడిలో అది అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఆ పాంపేయి నగరం అగ్నిపర్వతం కింద, దాని లావా కింద అది ఉండిపోయింది. తర్వాత రోజుల్లో 1938లో అమీడియో మౌరి అనే ఒక ఇటాలియన్ స్కాలర్ ఆయన తవ్వకాలు చేపిస్తున్న ఆ సమయంలో ఇది బయటపడింది. అంటే ఆల్మోస్ట్ 900 సంవత్సరాలు ఇది భూగర్భంలోనే ఉంది.
ఓకే సేఫ్ గా లావా ఓకే కింద, ఓకే రైట్. దీన్ని తీసి కార్బన్ డేటింగ్ చేసి చూస్తే ఇది ఫస్ట్ సెంచరీకి చెందింది. ఫస్ట్ సెంచరీ. ఓకే రైట్. కానీ ఇది ఇండియన్ బొమ్మ ఇది. అరే ఓకే అవును. ఈ ఇండియాకి చెందిన బొమ్మ మరి 1వ శతాబ్దంలోని బొమ్మ రోమ్ నగరంలో ఏం చేస్తుంది, పాంపెయి నగరంలో రోమా రాజ్యంలో కింద ఉన్నది అనేది డౌట్. ఓకే రైట్ అండి. నా స్టోరీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది వెతకటం. ఓకే రీసెర్చ్ యా. తర్వాత ఐ హావ్ కమ్ అక్రాస్ ఒక కాన్సెప్ట్. ఆ నెక్స్ట్ కాన్సెప్ట్ చూపిస్తాను చూడండి. ఎస్, ఈ కాన్సెప్ట్ పేరు ఏమంటారంటే, ఇది కాన్సెప్ట్ అనే కాదు, ఇట్ ఈస్ ద హిస్టరీ. దీన్ని పెరిప్లియస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ అంటారు. మీకు లెఫ్ట్ సైడ్ లో కనపడుతుంది పెరిప్లియస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ. అంటే అప్పట్లో నోన్ వరల్డ్, అప్పట్లో 2000 సంవత్సరాల క్రితం ఈ తెలిసిన ప్రపంచం, అదే ఆ కాలంలో అప్పటికి ఇంకా అమెరికా లేకపోతే మా అస్త్రాలయము, ఇంగ్లాండ్ లేదు, బ్రిటిష్ లేదు అప్పటికి, ఏమి లేదు. రైట్ అండి. అంటే వాళ్ళు మా అస్త్రాలయము, మా రాముడు అస్త్రాలయమే ఆస్ట్రేలియా అని చెప్తారు. సో అప్పటికి ఆస్ట్రేలియా, అమెరికా, సౌత్ అమెరికా ఇవన్నీ ఇంకా గుర్తింపులోకి రాలా. రైట్ అండి. 2000 సంవత్సరాల క్రితం ఇది ట్రేడ్ రూట్ కోసమని రోమా సామ్రాజ్యపు రాజులు రాయించిన ఒక డాక్యుమెంట్, ఈ పెరిప్లియస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ అని. ఆ డాక్యుమెంట్ ఏంటంటే, ఈ సెయిలర్స్ ఉంటారు కదా మన నావికులు, ఈ నావికులు ఏ దిశలో ఎన్ని రోజులు ప్రయాణం చేస్తే ఏ దేశానికి వెళ్తాము, ఏ దేశంలో ఎవరెవరు రాజులు ఉన్నారు, ఏ రాజ్యాలు ఉన్నాయి, వాళ్ళు ఏ భాష మాట్లాడతారు, మరి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమేం ట్రేడింగ్ చేసుకోవచ్చు, స్పైసెసా, మార్బుల్సా, లేకపోతే గోల్డా, లేకపోతే ఏంటి, ఇవన్నీ ఆ పెరిప్లియస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ దాంట్లో వీళ్ళు రాశారు. ఇది ఇట్స్ లైక్ అ హ్యాండ్ బుక్, నావికులకి హ్యాండ్ బుక్. అది 2000 సంవత్సరాల క్రితం. ఓకే రైట్ అండి. ఇంకొంచెం ప్రిసైజ్ గా కనపడే ఫోటో పెట్టాను చూడండి. రైట్, చూసారా సార్? రైట్ కరెక్ట్. సో ఆ కాలంలో ఉన్న రాజ్యాలు ఇవన్నీ. సో ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తున్నాను, దీనికి మన టాపిక్ కి ఏంటి సంబంధం అంటే, నెక్స్ట్ రాబోయే దాంట్లో మీకు తెలుస్తుంది. ఇదే ఆ బుక్ అండి, పెరిప్లియస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ. రైట్. ఇది మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క లైబ్రరీలో కూడా మీకు దొరుకుతుంది. ఓకే. ఇప్పుడు తోమా గారి సేవలోకి వద్దాం. ఓకే రైట్ అండి. డైరెక్ట్ ఇంకా మ్యాటర్ లోకి దిగిపోతున్నా. ఓకే రైట్. మెసొపొటేమియా నందున్న ఎడేసా పట్టణంలో తన సేవను ప్రారంభించిన తోమా అపోస్తులుడైన తద్దయితో కలిసి బబులోనుకు వెళ్ళను. అంటే ఎట్లా, కాలినడకతో. ఓకే రైట్ అండి. బబులోనుకు వెళ్ళను. అటు తర్వాత తాను మాత్రం ఒంటరిగా పరసీక దేశమందు, అంటే పర్షియా దేశమందున్న అబియాబేనిలో సేవ చేయుటకు వెళ్ళను. ఆ కాలమందు ఐగుప్తు, పాలస్తీనా అను దేశముల మధ్య జరుగుచుండిన వ్యాపారమును బట్టి, ఇప్పుడు అర్థమైందా సార్ ఎందుకు చూపించాను? వ్యాపారం. ఈ వ్యాపారం సీ రూట్. ఓకే. ఆ కాలమందు ఐగుప్తు, పాలస్తీనా అను దేశముల మధ్య జరుగుతున్న వ్యాపారమును బట్టి పరస్పర సంబంధం ఉండెను. ఇదంతయు పారసీక దేశము మీదుగానే జరుగుచుండెను. తోమా మరియు ఇతర అపోస్తులు ఏ ప్రాంతాలకు వెళ్ళాలి అని ప్రార్థించి చీటీలు వేయగా తోమా గారికి భారతదేశము చీటీ వచ్చెను. ఓకే. వీళ్ళకి ఆల్రెడీ చీటీలు వేయడం అలవాటు ఉంది వీళ్ళకి ఆల్రెడీ. ఎస్. అప్పుడు పాతకాలంలో చీటీలే, అది చీట్లు వేసుకోవడం అనేది మనకు యోనా గారు సందర్భంలో ఉంది. సందర్భం ఉంది. అపోస్తుల్లో ఒకరు చనిపోతే అది కూడా చీట్లు వేశారు కదా. ఎస్ రైట్ అండి. తోమా గారికి భారతదేశము చీటీ వచ్చెను గనుక నైలు నది మీదుగా ఎర్ర సముద్రం, మళ్ళీ చూపించండి ఒకసారి. నైలు నది మీదుగా ఎర్ర సముద్రం, ఆ తర్వాత హిందూ నౌకా ప్రయాణం ద్వారా చూసారా, ఎర్ర సముద్రం దగ్గర నుండి అక్కడ పైన, అక్కడ ఈజిప్ట్, నైల్ దగ్గర కొంచెం లెఫ్ట్ కి రండి సార్. ఎస్ నో, ఆ రూట్, ఆ సీ రూట్, ఈ సీ రూట్ పట్టుకొని ఎరిథ్రియన్ పెరిప్లియస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ రూట్ పట్టుకొని, ఆ తరువాత హిందూ సముద్రము నౌకా ప్రయాణము ద్వారా మన భారతదేశానికి
చేరుకున్నారండి. ఎక్కడ భారతదేశం బోర్డర్ దాకా వచ్చారు. ఓకే. రైట్. ఉమ్. వచ్చి ఎక్కడికి వెళ్ళారు? నార్త్ ఇండియాకి వెళ్ళారు ఫస్ట్. ఫస్ట్ నార్త్. ఓకే. రైట్ అండి, నార్త్ ఇండియాకి వెళ్ళారు. నెక్స్ట్ పిక్ చూపించండి. మన ఇదేనండి. దేశం గురించి వినిన తోమ బయలుదేరి భారతదేశానికి వచ్చెను. క్రీస్తు శకం 49లో గాంధారము అంటే పంజాబ్ అంటే కాంధార్ ఏరియాలో ఉన్న రైట్ సార్ పరిపాలించిన రాజైన గుండా ఫరాజ్ లేకపోతే సందా ఫరోజ్ అని కూడా అంటారు. ఫరస్ దగ్గర కట్టడ నిపుణుడిగా చేరెను. కన్స్ట్రక్షన్ వర్కర్ గా చేరెను. రైట్ అండి. ఓకే. యువరాజైన ఘాట్ మరణించినప్పుడు తోమా యేసు నామంలో అతనిని తిరిగి బ్రతికించినందున ఓకే. రాజు క్రీస్తును అంగీకరించెను. ఓకే. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఆ సమయంలో నేను ఎప్పుడు కుషాన రాజులు వచ్చారు ఇండియాకి అవి అని చెప్తుంటాం కదా. ఓకే. ఎస్ ఎస్ ఎస్. అయితే కుషానీయుల దాడిని బట్టి తోమా గాంధార సంగమును శాంతియాస్ అను డీకన్ చేతికి అప్పగించి సొకోటిరా అనే లంకకు వచ్చెను. అక్కడ నుండి క్రీస్తు శకం 52లో వర్తక ఓడ ఎక్కి మలబార్ కేరళ సముద్ర తీరమందున్న గిరంగనూర్ దిగెను. రైట్ అండి. అప్పుడు అంటే ఇప్పుడు సెకండ్ టైం ఆయన నౌకా ప్రయాణం చేశారు. ఓకే. అప్పుడు ముసిరీస్ అని పిలువబడిన ఈ ఓడరేవు కొచ్చిన్ సమీపమున ఉండెను. ఓకే. వచ్చిన తర్వాత ఏడు సంఘాలు స్థాపించారంట. చూడండి, పాలూర్, గిరంగనూర్, పారూర్, కొకమంగళం, కాయల్, నిరణం, కొళ్ళం అను 7 స్థలములలో సంఘములను స్థాపించెను. ఈ సంఘములు తర్వాత మార్తోమా సంఘములు అనబడెను తర్వాత కాలంలో. నెక్స్ట్ ఇదిగోండి, దిస్ వాజ్ ద ఇది చర్చ్ లో ఉన్నవి ఇవి ఫొటోస్ ఇవన్నీ. సో థామస్ అరైవింగ్ ఇన్ ఇండియా ఇన్ 52 అంటే కేరళలో అరైవింగ్ ఇన్ కేరళ ఇన్ 52 AD. రైట్ అండి. ఓకే. నెక్స్ట్ ఇవి ఇప్పుడు ఇందాక నేను ఏవైతే పేర్లు చదివానో పాలూర్, గిరంగనూర్, పారూర్, కొంకమంగళం, కాయల్, నిరణం, కొళ్ళం ఇవన్నీ ఇవేనండి ఆ ప్లేస్లు. ఇక్కడ 7 సంఘాలని ఆయన గారు స్థాపించగలిగారు తోమ గారు ఆ కాలంలో. రైట్ అండి. ద పాసిబుల్ ఫుడ్ స్టెప్స్ అంటే కేరళ నుంచి ఎలా అయి ఉండొచ్చు, ఒక పాసిబుల్ ఒక బొమ్మ గీసుకుంటే ఆయన ఇలా కాలినడకన ఒక్కొక్క సంఘం స్థాపిస్తూ ఇలా కేరళలో తిరిగి ఉంటారు అనేది ఒక అంచనా. రైట్ అండి. తర్వాత ఈ మార్గాన మరి చెన్నైకి వెళ్ళి ఉండొచ్చు అనేది ఇంకొక అంచనా. రైట్ అండి. ఇలా తోమా గారు సువార్త చెప్పటమే కాకుండా అనేక స్వస్థతలు చేసి మరి అనేక సూచక క్రియల్ని కూడా చూపించి మరి ఎంతో మందికి బాప్తిసమునిచ్చి రక్షణని ఇవ్వడం జరిగింది 1వ శతాబ్దంలో మన భారతదేశంలో సార్. మరి దీనికి అనిల్ కుమార్ అన్న అబద్ధాలు చెప్తున్నారు, క్రైస్తవులు అన్న అబద్ధాలు చెప్తున్నారు అని అనుకోనక్కర్లేదు. నెక్స్ట్ పిక్ చూడండి సార్, ఇదిగోండి. St. Thomas Church at Paliyar in Trichur, Kerala is the oldest church in India. 52 AD. Right అండి. థామస్ డిడేమియస్ అంటే ట్విన్. రైట్ అండి. వన్ ఆఫ్ ద 12 apostles of Jesus Christ. ఈయన కట్టించిన ఆదిమ భారతదేశపు చర్చ్ అండి ఇది. అంటే ఆ కాలంలో తోమ గారు ఈ రేంజ్ లో కట్టించుంటారు అని నేను అనను. ఇది తర్వాత చాలా రెనోవేషన్స్ జరిగాయి. 2000 సంవత్సరాలు ఒక కట్టడం ఉండడం అనేది అది ఇంపాసిబుల్. నెక్స్ట్ అండి, ఆయన సామాన్య ప్రజలకే కాకుండా బ్రాహ్మణులకు కూడా సువార్తను చెప్పడం జరిగిందండి ఆ కాలంలో ఉన్న వాళ్ళు. రైట్ అండి. సరే, ఈ థామస్ గారిని పైకి థామస్ గారు భారతదేశానికి రావటం, థామస్ గారు భారతదేశంలో సువార్త సేవ చేయడం,
మరి థామస్ గారు దేవుని సేవ నిమిత్తం మరి ఇక్కడ మన భారతదేశంలో నివసించాడు అనే ఆ విషయాన్ని గుర్తిస్తూ మరి మన భారతదేశం ఏం చేసింది నెక్స్ట్ దాంట్లో కనపడుతుంది. ఎవరండి ఈ ఫోటోలో ఏముంది సార్, కొంచెం జూమ్ చేసి చూపిస్తారా? సెయింట్ థామస్ అని ఉందండి. సెయింట్ థామస్ 1964లో సెయింట్ థామస్ గారి రాకను మన భారతదేశ ప్రభుత్వం గుర్తించి వారి పేరు మీద స్టాంప్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. 15 పైసల స్టాంపు 1969లో. మరి ఈ విషయాలు మన మన బైబిల్ మీద దాడి చేస్తున్న వాళ్ళకి, క్రైస్తవం మీద దాడి చేస్తున్న వాళ్ళకి, బ్రిటిష్ వాళ్ళకి పుట్టినోళ్ళు అనేది, బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవ్యాన్ని ఇండియాకి తెచ్చారు అనే వాళ్ళకి మరి ఈ స్టాంప్ చూసి ఏమంటారు? అవునండి, వాళ్ళు బుద్ధిహీనతలేండి. నిజంగా బ్రిటిష్ వాళ్ళు ఎవరండి అసలు? బ్రిటిష్ వాళ్ళు మనకి ఏంటి సంబంధం అసలు? ఇక్కడ ఇది సంబంధం అంటే మిషనరీస్ మంచి పనులు చేశారు. మంచి పనులు చేసిన వాళ్ళని మరి తప్పకుండా మెచ్చుకోవాలి. రైట్ అండి. నెక్స్ట్ ఇదిగోండి ఇంకొక ప్రూఫ్. 1964 ఈ 1964 లో పోస్ట్ కార్డు అండ్ స్టాంప్. అంటే నేను బిగినింగ్ లో ఫస్ట్ ఫోటో ఓన్లీ స్టాంప్ చూపించాను, స్టాంప్ తో పాటుగా పోస్ట్ కార్డు అంటే ఎన్వలప్, ఇది కూడా ఇష్యూ చేయడం జరిగింది భారత ప్రభుత్వం. ఒకసారి మీరు జూమ్ చేసి చూపించండి సార్ ఆ ఫోటో వెనకాలది కార్డు. ఫస్ట్ డే ఆఫ్ ఇష్యూ సెయింట్ థామస్. సెయింట్ థామస్ 2nd December 1964 ఒక స్టాంప్ కూడా సెయింట్ థామస్ కల్కట్టా GPO అని చెప్పి చూడండి. స్టాంప్ కూడా వాటి ఆథరైజ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. ఇండియన్ పోస్ట్ 1964 అంటే ఇండియా మీద నిజంగా గౌరవం ఉన్న వాళ్ళందరూ ఇది ఒప్పుకోవాలి. స్టాంపులు ఎందుకు ఉన్నాయి? నిజమైన దేశభక్తులు ఎవరైతే ఉన్నారో దీన్ని ఒప్పుకోండి. దేశభక్తులు అంటున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఇది స్టాంపులు చూడండి కనీసం. ఈ పోస్ట్ కార్డ్ మీద ఉన్న చర్చిని, ఈ పోస్ట్ కార్డ్ మీద ఉన్న చర్చ్ శాంథోమ్ క్యాథడ్రల్ అంటారు సార్. మైలాపూర్ మనకి ఇది చెన్నైలో కనపడుతుంది. నెక్స్ట్ పిక్ లో ఆ చర్చ్ ఫోటో కూడా పెట్టాను సార్. మైలాపూర్ చెన్నైలో ఉంటుంది. రైట్ అండి. నెక్స్ట్ ఈ స్టాంప్ గురించి దీని వివరాలు. ఇది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి తీయబడిన వివరాలు ఇవి. ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి తీయబడ్డ వివరాలు అని చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఇష్యూడ్ ఫర్ ద PNT అంటే పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్ was happy to issue the St. Thomas stamp on the occasion of the first visit of His Holiness Pope Paul VI to India to attend the 38th International Eucharistic Congress which was convened at Bombay. ఆ టైంలో వీళ్ళు ఈ స్టాంప్ ని విడుదల చేయడం జరిగింది. The stamp which is being issued in honor of St. Thomas is in the denomination of 15 paise. Carries a picture of his silver bust which is in the Ortona Cathedral in Italy. ఇటలీలో ఆయన గారి ఏదైతే ఒక బస్ట్, ఒక విగ్రహం లాంటిది ఉందో దాన్ని ఆధారంగా తీసుకొని ఈ బొమ్మ తయారు చేసి ఈ బొమ్మని స్టాంప్ మీద పెట్టడం జరిగింది అని చెప్తున్నారండి. రైట్ అండి. కింద చూడండి, కింద లాస్ట్ 2 lines చూడండి. Born 1st century AD at Galilee, Israel. Died on December 21, 72 AD at Mayapur, Tamil Nadu, India. Mayapur. నెక్స్ట్ దీని వివరణ అది పోస్టల్ డిపార్ట్మెంట్ దాంట్లోంచి నేను తీసుకుని చూపిస్తున్నాను. వివరణ థామస్, నేమ్ థామస్, 1st century AD at Galilee, died on 21st December 72. The Indian Post and Telegraph Department issued a special postage stamp in commemoration of St. Thomas, one of the 12 Apostles of Christ, on the 2nd December 1964. రైట్ అండి. యేసు ప్రభు 12 మంది శిష్యులలో ఒకరైన
మరి తోమా గారు గారిని గుర్తు చేసుకుంటూ 1964లో ఈ స్టాంపును మేము ఇష్యూ చేశాము అని చెప్తున్నారు. కానీ సెకండ్ పారాగ్రాఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పారాగ్రాఫ్. A completely authentic historical account of life of Saint Thomas Didymus, one of the 12 apostles of Christ, introduced Christianity to India. ఎవరంటండి ఇంట్రడ్యూస్ చేసింది క్రిస్టియానిటీ ఇండియాకి? థామస్. ఓకే. A completely authentic historic account of life. కంప్లీట్ గా అథెంటిఫైడ్ హిస్టరీ ఇది అని మన భారతదేశ ప్రభుత్వం చెప్తుంది. ఓకే. ఎవరో చెప్పట్లేదు, భారతదేశ ప్రభుత్వం చెప్తుంది. A completely authentic historical account of life of Saint Thomas Didymus, one of the 12 apostles of Christ, introduced Christianity to India. Experts generally agree that he took the northwestern route to India and arrived about 52 AD. Okay. He then proceeded to southern coast and preached the Christian faith among the people of South India. ఇందాక నేను చెప్పిన ఏదైతే ఉందో, there are some ancient monuments in South India. పురాతన కాలమైన కట్టడాలు ఉన్నాయంట సౌత్ ఇండియా, which are said to be said he met his death and Santhom Cathedral at Madras, which has been reacted on the spot where he was buried. మైలాపూర్ లో చనిపోయారు ఆయన గారు. మైలాపూర్ అక్కడే ఆయన గారిని సమాధి చేయడం జరిగింది. ఓకే. సరే, ఈ మరి థామస్ గారి మీద అటాక్ ఎక్కడ జరిగింది? సెయింట్ థామస్ మౌంట్ అని ఒకటి దొరుకుతుంది మనకి. సెయింట్ థామస్ మౌంట్ అనేది ఇది చెన్నైలో ఉంటుంది, ఒక చిన్న కొండ అండి. ఇదేనండి మైలాడ్. ఆ గుడి మీద రాసి ఉంటుంది పైన మై లార్డ్ మై గాడ్ అని. నేను ఈ ప్రదేశానికి వెళ్ళాను. ఓకే. అసలు ఏం జరిగిందంటే, నేను అసలు క్రైస్తవ్యం అంటే నేను నమ్మని ఆ రోజుల్లో. మరి నేను ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మరి మా ఇంట్లో వాళ్ళందరూ మా బంధువుల ఇంటికి చెన్నై వెళ్ళడం జరిగింది. అక్కడ వీళ్ళు సెయింట్ థామస్ మౌంట్, తర్వాత మైలాపూర్ లో ఉన్న సెయింట్ థామ్ క్యాథడ్రల్ ఇవన్నీ వెళ్ళి చూశారు. చూసిన తర్వాత నాకు చెప్పారు, అరే తోమా గారు 2000 సంవత్సరాల క్రితం ఇండియాకి వచ్చారంటారా, తెలుసా నీకు? అది అంటే అవన్నీ ఫేక్, నేను అవన్నీ నమ్మనని నేను కొట్టిపడేశాను. కానీ అటువంటి నేనే తరువాత వెతుక్కుంటూ మరి ఈ తోమా గారి ఈ మందిరం ఏదైతే అంటే యేసు ప్రభు వారి ఆరాధనా స్థలమైన ఈ తోమా గారి జ్ఞాపకార్థంగా ఎక్కడైతే మన సెయింట్ థామస్ మౌంట్ ఉందో అది అక్కడికి నేను వెతుక్కుంటూ వెళ్ళానండి. ఒక వీడియో ఉంది, కొంచెం చూపిస్తారా సార్? ఖచ్చితంగా చూపిస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు సెయింట్ థామస్ మౌంట్కి వచ్చాను. సెయింట్ థామస్ మౌంట్ చెన్నైలో ఉంటుందండి. చెన్నై ఎయిర్పోర్ట్ సౌండ్ వస్తుందండి, కనపడుతుంది అనుకుంటా. చూడండి, నేను ఇక్కడికి మన సెయింట్ థామస్ ఎవరైతే యేసు ప్రభుకి నేను ఆయన గాయంలో ఏలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను లేకపోతే నమ్మను అన్నాడో ఆ థామస్ గారు ఇక్కడే మర్డర్ అయ్యింది. ఎలా మర్డర్ అయిందంటే, తను ప్రార్థన చేసేటప్పుడు చూడండి, ఇలా మర్డర్ చేశారు. ఇదే క్లియర్గా ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ చర్చిలో రెండు వైపులా
మన 12 మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళ ఫొటోస్, వాళ్ళు ఎలా హతసాక్షులు అయ్యారు ఆ ఫొటోస్ ఇలా. ఇది ఇప్పుడు ఆండ్రియా గారు చూడండి ఎలా హతసాక్షులు అయ్యారు, అవి మనకి చిత్ర రూపంలో చూపించడం జరిగింది. ఇది పేతురు గారు. ఇప్పుడు చర్చిలో లోపలికి వచ్చామండి. సో ఇక్కడే తోమా గారు ప్రార్థన చేసుకునేటప్పుడు వెనక నుండి వచ్చి తనని ఎలా చంపారు అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. ఇది తోమా గారు తయారు చేసుకున్న ఒక రాతి పలక లాంటిది. ఈ రాతి పలక మీద మీరు పురాతనమైన భాష కూడా చూడొచ్చు. ఓకే, అయిపోయిందండి, అంతే కదా? ఎస్ సార్. హౌ వాస్ దట్? ఫైన్ సార్, ఫైన్, ఎక్సలెంట్ వర్కౌట్. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మా ప్రేక్షకులందరికీ చూపించారు. వెరీ గుడ్. మళ్ళీ మనం మన స్క్రీన్కి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం. స్టక్ అయిందా సార్? స్టక్ సరిపోయింది, కనబడుతుందిగా. ఒకసారి ఫుల్ స్క్రీన్ లో పెట్టేద్దాం, ఓకేనా? పేజ్ నెంబర్ 24కి వచ్చేది. ఓకే, రైట్. ఎస్, రైట్ అండి. నేను ఇందాక చూపించబోయింది ఇదే. ఇందాక వీడియోలో చూపించబోయింది ఇదే. ఇక్కడ మీకు లోపల నల్లగా ఒక రాయి కనపడుతుంది. ఆ రాయి మీద సిలువ చెక్కి ఉంటుందండి. ఓకే, అక్కడ ఒక సిలువ చెక్కి ఉంటుంది. సో చూడండి, నెక్స్ట్ పిక్ చూపించండి. రైట్ అండి, దగ్గర నుంచి. ఓకే, నెక్స్ట్ పిక్. అక్కడే అదే సెయింట్ థామస్ మౌంట్ మీద అక్కడ ఈ బొమ్మ ఎవరు గీశారో కొంచెం చదవండి సార్. మేరీ మదర్ ఆఫ్ గాడ్ పెయింటెడ్ బై సెయింట్ లూక్ ఇన్ 50 AD. లూకో ఏంటండి ఇక్కడ సార్? సెయింట్ లూక్ అన్నది ఏంటండి? అపోస్తులుడైన ఈ మన పౌలు గారు ఉన్నారు కదండి, లూకా గారు ఉన్నారు కదా, హూ వాజ్ ద డాక్టర్. లూకా సువార్త రాశారే, ఆయన గారు తన స్వహస్తాలతో చిత్రీకరించిన ఈ చిత్రపటం ఆ చర్చిలో ఉంది 50 AD. ఓకే, రైట్. మదర్ మేరీ ఆఫ్ గాడ్ ప్రింటెడ్ బై సెయింట్ లూక్. ఓకే, పెయింటెడ్ బై సెయింట్ లూక్ ఇన్ 50 AD. ఓకే, రైట్ అండి. ఆ ఫోటో ఇక్కడ ఎవరు తెచ్చిపెట్టారు? దీనికి ఒక హిస్టరీ ఉందండి సార్. అంటే చాలా మంది మరి లూకా గారు ఇక్కడ సంఘాలు స్థాపించిన తర్వాత మరి బ్రిటిష్ రాజులు ఆ కాలంలో, అంటే చాలా తర్వాత ఒక మేబీ ఏడీలో 1000 AD లేకపోతే 500 AD ఆ టైంలో చాలా గిఫ్ట్ ఈ అపోస్తులకు చెందినవి భారతదేశానికి పంపించడం జరిగింది. అందులో ఇది రైట్. ఓకే, కింగ్ ఆర్థర్, ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్, సెంట్ గిఫ్ట్స్ టు సెయింట్ థామస్ చర్చ్ ఇన్ ఇండియా. సెయింట్ థామస్ చర్చ్ పంపించారు. ఓకే, yes. These are one of them, right అండి? ఓకే, నెక్స్ట్ ఈ రాయి ప్రీవియస్ ఈ రాయి ఇది సెయింట్ థామస్ గారు
తోమా గారు తన స్వహస్తాలతో చెక్కుకున్నారు. చెక్కి ఇది ఒక రాయ్ ఒక ఆ కొండ మీద మౌంట్ మీద పెట్టుకొని ఇక్కడే ప్రార్థన చేసేవాళ్ళు. రైట్ అండి. సో అటువంటప్పుడు మరి తోమా గారిని అక్కడ ఆ టైంలో కొంతమంది కుట్ర చేసి చంపడం జరిగింది. దీన్ని ఏమంటారంటే బ్లీడింగ్ స్టోన్ ఆఫ్ థామస్ అంటారు. పై ఫోటోనే చూపించండి, ఇంకా నేను ఇక్కడికి రాలేదు. బ్లీడింగ్ స్టోన్ ఆఫ్ థామస్ అంటారు. తోమా గారిని వెనక నుంచి బల్లెం పొట్టుతో చంపారు అనేది జరిగినప్పుడు ఈ పలకనే పట్టుకొని మై లార్డ్ మై గాడ్ అని చెప్పి ఈయన దాని మీద ఇది రక్తం దీని మీద చిందింది తోమా గారిది ఈ రాయి మీద. అందుకనే ఈ రాయి పేరు బ్లీడింగ్ క్రాస్ ఆఫ్ సెయింట్ థామస్ అంటారు. సో తోమా గారి మరణం 72వ సంవత్సరంలో జరిగింది కాబట్టి దాన్ని కూడా గుర్తిస్తూ మన భారతదేశం ఇంకొక స్టాంప్ రిలీజ్ చేసింది. చూడండి సార్. ఎస్, సెయింట్ థామస్ 19th డెత్ సెంటీనరీ 1972. యా, ఓకే. ఇండియా 72 నుంచి 1972 కి 19 సంవత్సరాలు. అంటే కన్ఫర్మ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్, కన్ఫర్మ్ చేసింది అన్ని కూడా. ఎస్, ఇండియన్ గవర్నమెంట్. ఎస్, ఇండియన్ గవర్నమెంట్ ఏం కన్ఫర్మ్ చేసిందంటే 1972లో 1900 సంవత్సరాల క్రితం తోమా గారు భారతదేశంలోకి వచ్చి ఇక్కడ చనిపోయారు అని ఆయన జ్ఞాపకార్థంగా ఆయన చెక్కుకున్న ఆ బ్లీడింగ్ క్రాస్ అనే స్టోన్ ఏదైతే ఉందో దాన్ని స్టాంప్ గా చేయడం జరిగింది. ఇక్కడ హిందీలో ఏముంది, భారత్ అనే దాని కింద సంత్ థామస్ కే महाप्रयाण की 19वीं शताब्दी. ఓకే, రైట్ అండి. ఇంకా ఎవిడెన్స్ చూపించమంటారా? చూపించాలండి, ఖచ్చితంగా చూపించాలి. అన్ని మొత్తం చూపించాలి వీళ్ళకి, అప్పుడు కానీ బుద్ధి రాదు వీళ్ళకి. ఓకే, రైట్. నెక్స్ట్ రైట్ అండి. ఇదేదో మనమేదో మార్ఫింగ్ చేసి చూపిస్తున్న ఫోటోలు కాదు. ఓకే, అదే సేమ్ బ్లీడింగ్ క్రాస్ మీద ఉన్న సింబల్ ని ఒక పోస్ట్ కార్డు మీద కూడా పెట్టి 1973లో మన భారత ప్రభుత్వం ఘోషించి చెప్పింది సెయింట్ థామస్ గారు ఇండియాలో వీరమరణం పొందారు అని. అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రైట్. yes, అది చదవండి సార్. ఫస్ట్ డే కవర్ 3rd 7/3/1973. తర్వాత కింద సెయింట్ థామస్ 19th డెత్ సెంటీనరీ. యా, ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది కదా సార్. గవర్నమెంట్ చెప్తుంది. yes, గవర్నమెంట్ ఇస్ అగ్రీడ్. మరి వీళ్ళేంటి 2000 సంవత్సరం కిందే ఉంది ఇక్కడ. 2000 సంవత్సరం కిందే ఉంది ఇది ఇక్కడ. అదే స్టాంప్ ఉంది. స్టాంప్ మీద ఏం రాసింది చూడండి. అవును, రౌండ్ స్టాంప్ లో కూడా సెయింట్ థామస్ డెత్ సేమ్ రౌండ్ స్టాంప్ మీద కూడా ఇది ప్రింట్ చేసి ఉందండి. ఇది నెక్స్ట్ అండి. అంటే బ్రిటిష్ వారి దగ్గర నుంచి ఇది రాలేదు అంటానికి ద బెస్ట్ ప్రూఫ్ ఇచ్చారు ఇవాళ మీరు. థ్యాంక్ యూ సార్. రైట్. సెయింట్ థామస్ ఈవెన్ బిఫోర్ ద క్రిస్టియానిటీ స్టార్టెడ్ స్ప్రెడింగ్ ఇన్ ఇంగ్లాండ్. ఇది ఇంపార్టెంట్. ఓకే, బైబిల్ గ్రంథం మీద దాడి చేస్తున్న వారులారా కొంచెం జాగ్రత్తగా వినండి. ఈవెన్ బిఫోర్ ద క్రిస్టియానిటీ స్టార్టెడ్ స్ప్రెడింగ్ ఇన్ ఇంగ్లాండ్ 500 years, అంటే ఇంగ్లాండ్ దేశంలో బ్రిటన్ లో కూడా ఇంకా క్రైస్తవమే రాని ఆ కాలంలో 500 years బిఫోర్ 500 సంవత్సరాల ముందే దట్ ఇట్ స్టార్టెడ్ స్ప్రెడింగ్ ఇన్ ఇండియా. ఓకే, రైట్. Out of 12 apostles of Jesus Christ, Saint Thomas was one of the apostles. సో ఇలా మనం చెప్పుకుంటా. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే సార్, మధ్యలో చదువుతున్నా చూడండి. on 52 AD తర్వాత సెయింట్ థామస్ ల్యాండెడ్ ఆన్ ద మలబార్ కోస్ట్ ఆఫ్ ఇండియా. హీ ఎస్టాబ్లిష్డ్ 7 churches. అవన్నీ మనకు తెలుసు. తర్వాత పోస్ట్ దాట్ హీ స్టార్టెడ్ హిస్ జర్నీ టువర్డ్స్ కోరమండల్ అండ్ రీచ్డ్ తమిళనాడు. రైట్ అండి. తర్వాత తమిళనాడు. There he met the then ruler King Mahadevan అనే రాజుని కలిసాడు. King Mahadevan was very much influenced by Saint Thomas.
రైట్ అండి. చాలా ప్రభావితం అయ్యాడు ఆయన సెయింట్ థామస్ గారిని చూసి. హవెవర్ ఫ్యూ మినిస్టర్స్ ఆఫ్ కింగ్ హ్యావ్ ప్లాటెడ్ అ ప్లాన్ టు కిల్ సెయింట్ థామస్. ఆయన కింద ఉన్న మినిస్టర్స్ ఉన్నారే, రైట్ అండి. ఓకే. జనరల్ గా మినిస్టర్స్ ఎవరు ఉంటారు సార్? మినిస్టర్స్ ఎవరు ఉంటారు? ఆటోమేటిక్ గా బ్రాహ్మణ వర్గం వారు ఉంటారండి. మంత్రులు ఖచ్చితంగా. రాజులు లీడ్ చేసేది బ్రాహ్మణులే కదా మన గ్రంథాల ప్రకారం. అవునండి. మహాదేవన్ ప్లాటెడ్ అ ప్లాన్ అంటే ఫ్యూ మినిస్టర్స్ ఆఫ్ కింగ్ మహాదేవన్ ఏం చేయలేదు పాప, మంచోడు ఆయన. ఆయన కింద ఉన్న కొంతమంది మినిస్టర్స్ ఏం చేశారంటే ప్లాటెడ్ అ ప్లాన్ టు కిల్ సెయింట్ థామస్. ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ సెయింట్ థామస్ వెంట్ అండ్ హిడ్ ఆన్ అ హిల్. ఆ హిల్ నే ఇప్పుడు సెయింట్ థామస్ మౌంట్ అంటాం మనం. సరౌండెడ్. హౌఎవర్ హీ వాజ్ ఫౌండ్ అండ్ కిల్డ్ ఇన్ 72 AD. రైట్ అండి, 72వ సంవత్సరం. ఈవెన్ ఆఫ్టర్ హిస్ డెత్, ఆయన గారి వీరమరణం పొందిన తర్వాత కూడా హిస్ డిసైపుల్స్ కంటిన్యూడ్ ద వర్క్ ఆఫ్ స్ప్రెడింగ్ జీసస్ క్రైస్ట్ టీచింగ్ అండ్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా. ఇదిగోండి ఎవరు చంపారో చూడండి, జూమ్ చేసి చూపించండి ఫోటో. ఇది అదే చర్చ్ లోని ఫోటో. సెయింట్ థామస్ మౌంట్ పైన ఉంటుంది ఈ ఫోటో. ఎవరు సరేనా? వెనకాల పిలక కూడా కనపడుతుంది. ఈ ఫోటో నేను తీసిందే. హోలీ ప్లేస్ ఆఫ్ మార్టిర్డమ్ ఆఫ్ సెయింట్ థామస్. కరెక్ట్. ఇదిగోండి ఇందాక బ్లీడింగ్ క్రాస్ అని చూపించాను, కనపడుతుందా ఈ చిత్రపటంలో? బ్లీడింగ్ క్రాస్ ఇంకా కనపడుతుందండి. రైట్. ఇదే ఈ బ్లీడింగ్ క్రాస్ నే మన భారతదేశం స్టాంప్ గా ఇష్యూ చేసిందండి. ఓకే. అంటే వాళ్ళు కూడా ఒప్పుకున్నది ఇదంతా వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో ఈజ్ యాక్సెప్టెడ్ దిస్ అన్నమాట. అది మరి ఏం చేయాలి? పురావస్తు ఆధారాలను తీసేయలేరు కదా సార్. అవును, తీయలేరు. కరెక్ట్. దిస్ ఇస్ రైట్. తర్వాత according to tradition in AD 232, the greater portion of relics of Apostle Thomas are said to have been sent by Indian king and brought from Mylapore and to the city of Edessa, Mesopotamia, on which occasion of Syriac Act were written. అంటే ఆ కాలంలో ఉన్న రాజు ఈయన అవశేషాలని వగేరా ఇవన్నీ మెసోపొటేమియా దగ్గర రాజ్యానికి పంపించినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది. ద ఇండియన్ కింగ్ ఈజ్ నేమ్డ్ యాజ్ మజ్దై అనే రాజు. ఇన్ సిరియాయిక్ సోర్సెస్ మిస్డియోస్ అంటారు, పాత కాలపు ప్రతుల్లో ఉంటుంది. మిస్డియోస్ ఇన్ గ్రీక్ అండ్ లాటిన్ సోర్సెస్ రెస్పెక్టివ్లీ, విచ్ వాస్ బీన్ కనెక్టెడ్ టు ద వాసుదేవ్. అంటే మిస్డియోస్ అనేది మనం ఫోనెటిక్స్ చూస్తే వాసుదేవ్. ఆన్ ద కుషాన్ కాయిన్ ఆఫ్ వాసుదేవ 1 అని చూస్తే ఈ వాసుదేవ్ ఈజ్ నో వన్ బట్ వాసుదేవ 1 ఆఫ్ కుషానా ఎంపైర్. ఓకే. ఈ వాసుదేవ 1 అనే ఆయన ఈయన ఈ అవశేషాలు థామస్ గారి అవశేషాల్లో మరి మాక్సిమం పార్ట్ ఇండియాలో ఒక చెయ్యి భాగం ఉన్న బోన్ ఉంది. ఓకే. మిగతా అవన్నీ అక్కడికి పంపించేయడం జరిగిందండి. ఓకే. రైట్ అండి. నెక్స్ట్ ఇదే మైలాపూర్ లో ఉన్న శాంథోమ్ క్యాథడ్రల్ లో ఉన్న తోమా గారి సమాధి. రైట్ అండి. నేను ఇక్కడికి వెళ్ళలేదు. ఇదే తోమా గారిని గుచ్చిన బల్లం యొక్క ఆ కొన. ఓకే. బల్యం ఏదైతే బల్యం గుచ్చారో ఆ కొన ఇదేనండి. ఓకే. నెక్స్ట్ ఇదిగోండి జూమ్ చేసి చూపించండి. రైట్ అండి. నెక్స్ట్ సెయింట్ థామస్ ఇండియాకి వచ్చాడని మనం ఇప్పటిదాకా ఎన్నో ఆధారాలు చూపించాం. భారతదేశం ఒప్పుకోవడం, మళ్ళీ కొన్ని రెలిక్స్ చూపించాం, లేకపోతే బ్లీడింగ్ స్టోన్ చూపించాం, పాతకాలంలో చర్చ్ చూపించాం. రైట్ అండి. మరి నెక్స్ట్ ఇంకొక చిన్న ట్విస్ట్ తో ఇంకొన్ని చూపిస్తాను సార్, త్వరగా అవగొట్టేస్తాను 5 నిమిషాల్లో. ఓకే. బిషప్ థామస్ అనే ఒక బిషప్ గారు క్రీస్తు శకం 345వ సంవత్సరంలో ఎడెస్సా ప్రాంతం, ఇందాక ఆయన అవశేషాలు ఎక్కడికి పంపించారు? 232లో ఎడెస్సాకి పంపించారు కదా. ఓకే. ఓకే.
ఆ ఎడెస్సా నుంచి బిషప్ థామస్ గారు భారతదేశానికి వచ్చారు. ఓకే. ఎప్పుడు వచ్చారు? 345లో. ఓకే. నిజంగానే థామస్ గారు ఉన్నారా ఇక్కడ చూద్దాం అని చెప్పి థామస్ గారు ఉండేవారా అని వచ్చారు ఇండియాకి. ఓకే. క్రీస్తు శకం 345లో ఎదెస్సా ప్రాంతపు వాడైన బిషప్ థామస్ మలబారు రావడంతో క్రైస్తవ్యం క్రమంగా వ్యాపింపని ఆరంభించింది. సిరియా ఓకే. నుండి వచ్చిన కానాయి తోమా అనే వ్యాపారస్తుడు భారతదేశం వచ్చి సుగంధ ద్రవ్యాలు కొని సిరియాకు ఎగుమతి చేసేవాడు. అతని ద్వారా సిరియా నుండి వచ్చిన బిషప్ థామస్ మళ్ళీ ఇక్కడ పెరిప్లియస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ వస్తుంది. రైట్ అండి. ఓకే. 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 ట్రేడింగ్. ట్రేడింగ్. అతని ద్వారా సిరియా నుండి వచ్చిన బిషప్ థామస్ కాంగరానూరులో స్థిరపడ్డట్లు అప్పటి కాంగరానూరు రాజు పెరుమాళ్ ఇతనికి ఆశ్రయం ఇచ్చినట్లు తెలుస్తుంది. మలబార్ ప్రాంతంలో అంటరాని వారిగా పరిగణింపబడే జాలరులను పరవర్లు అని పిలిచేవారు. సిరియా నుండి వచ్చిన క్రైస్తవ బోధకులు పరవర్లకు క్రీస్తును గురించి బోధించడమే కాక వారి అభివృద్ధికి తోడ్పడ్డారు. ఎప్పుడు 3వ శతాబ్దంలోనే. ఓకే. కరెక్ట్. అంటరాంతరాన్ని ఫస్ట్ టైం ఖండించింది క్రైస్తవులే. ఎస్ రైట్ అండి. గట్టిగా నోట్ చేసి పెట్టుకోండి ప్రోగ్రామ్. ఆ తరువాత పోర్చుగీస్ వారి రాకతో భారతదేశంలో అంచెలంచెలుగా విస్తరించింది. ఇక్కడ దాకా ఆపేద్దాం. ఓకే. బిషప్ థామస్ గారు వచ్చిన తర్వాత కొన్ని రెలిక్స్ ఇక్కడ ఉన్నాయి. ఆయన ఆ కాలంలో ఉన్న పాత నిబంధన గ్రంథము లేకపోతే కొన్ని ప్రతులు అక్కడ నుంచి తెచ్చుకున్నాడు ఆయన. ఓకే. సో మన గౌరవ ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోదీ గారు ఓకే. మరి ఇజ్రాయెల్ దేశం ప్రధానమంత్రి అయిన బెంజమిన్ నెతన్యాహు గారిని 2017 సంవత్సరంలో కలవడానికి వెళ్ళినప్పుడు ఈ కేరళలో తోమా గారు ఏదైతే మార్తోమా చర్చెస్ లో ఈ ప్రతులు ఉన్నాయో ఆ ప్రతుల్ని తీసుకొని ఇలాంటివే మళ్ళీ తయారు చేపించి వాటిని రెప్లికా అంటారు. ఓకే. అలాంటివే మళ్ళీ తయారు చేయించి బెంజమిన్ నెతన్యాహు గారికి కానుకగా ఇచ్చారు 2017 సంవత్సరంలో. అంటే మోదీ గారు కూడా తెలిసిన తోమా గారి కోసం ఇక్కడికి వచ్చారండి. అయ్యో, మోదీ గారికి తెలియకపోవడం ఏంటండి? మీరు దీన్ని జూమ్ చేసి చూపించండి పిక్చర్ ని. క్లియర్ గా లేదనుకుంటా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎస్, క్లియర్ గా లేదు, అయినప్పటికీ ఇది అందరికీ తెలిసిన విషయాలండి. ఇది ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ పైన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నేను చదువుతున్నాను సార్. ప్రెజెంటెడ్ బై ఫస్ట్ లైన్ లో, సెకండ్ లైన్ లో హెచ్ఈ అంటే హిజ్ ఎక్సలెన్సీ మిస్టర్ నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు హిజ్ ఎక్సలెన్సీ మిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ జూలై 2017. సరే, మనం ఈ బొమ్మ చూపించి ఇది మీరు తయారు చేసుకున్నారు మీ బొమ్మ, మీరు అబద్ధాలు చెప్తున్నారు, మా మోదీ గారు అట్లా చేయరు అంటారేమో. నెక్స్ట్ ఫోటో చూపించండి. ఇది మోదీ గారి ట్విట్టర్ పేజ్ లో ఉన్నది, ద న్యూస్ మినిట్ అనే వెబ్సైట్ లో. అంతేకాదు మనకి ద హిందూలో లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్ లో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో, ఆజ్ తక్, ఎందులో వెళ్ళినా మీకు ఈ పిక్స్ కనపడతాయి. ఇక్కడ పిఎం నరేంద్ర మోదీ గారు సొంతగా తానే ట్వీట్ చేసి 2017 సంవత్సరంలో చెప్తున్నారు. చూడండి మోదీ గారు ఏమన్నారు. పిఎం మోదీ ప్రెజెంటెడ్ పిఎం నెతన్యాహు రెప్లికాస్ అంటే దానిలాగా కనపడేవి, రెప్లికాస్ ఆఫ్ 2 sets of relics from Kerala that regarded as key artifacts in the long Jewish history of India. ఓకే, ఏమంటారు? ఇప్పుడేమంటారండి? అంటే మొదటి శతాబ్దంలోనే వచ్చింది క్రైస్తవ్యం అని క్లియర్ అయిపోయింది. మోడీ గారు కన్ఫర్మ్ చేశారు. మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ఈ ట్విట్టర్ ద్వారా మనకి కన్ఫర్మ్ చేశారు. లేదు, ఇంకా 2 ట్వీట్లు ఉన్నాయి సార్. ఓకే. ఇన్ అడిషన్ ఇది కూడా పిఎం గారి ట్వీటే. ఇన్ అడిషన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఆల్సో ప్రెజెంటెడ్ పిఎం నెతన్యాహు తోరా అంటే పంచకాండాలు కదా,
తోర, ఎస్, మోషే ధర్మశాస్త్రం. మోషే ధర్మశాస్త్రం కదా, ఆది కాండం, నిర్గమకాండం, ఇవి అవి. తోరా స్క్రోల్ అంటే ప్రతులు. స్క్రోల్ డొనేటెడ్ బై ద పరదేశీ జూయిష్ కమ్యూనిటీ ఇన్ కేరళ. ఓకే, రైట్ అండి. ఇండియాలో కూడా స్క్రోల్స్ ఉన్నాయి అనమాట ఒరిజినల్. ఓకే, తప్పకుండా ప్రతులు ఉన్నాయి. ఎస్, అది ఆ ప్రతుల్ని చూసి పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ తోటి మళ్ళీ చేతులతో రాయించి నెతన్యాహు గారికి గిఫ్ట్ ఇచ్చారు మన గౌరవ ప్రధానమంత్రి గారు. నెక్స్ట్ అండి, అంటే తెలుసండి, అందరికీ తెలుసు. మూడవ ట్వీట్. A metal crown covered in gold sheet in floral ornament style, bearing motifs typical of lamps and decoration of South India. ఇవి కూడా ఆదిమ కాలపు చర్చిల్లో యూజ్ చేసే ల్యాంప్ అండి. ల్యాంప్ అంటే దీపాలు. గోల్డ్ కోటింగ్ తోటి ఉన్నవి ఇవన్నీ. వీటిని కూడా ప్రతులు తయారు చేయించి మొత్తం మూడు ఐటమ్స్ బెంజమిన్ నెతన్యాహు గారికి మన గౌరవ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మార్తోమా సిరియాయిక్ చర్చిలో ఉన్న ఒరిజినల్స్ యొక్క రెప్లికాస్. ఓకే, రైట్. అంటే ఇంకా సజీవ సాక్ష్యాలు ఉంచారు మన దగ్గర. ఎస్, సజీవ సాక్ష్యాలు మనకు ఉంచారు. వీక్షిస్తున్న వీక్షకులు ఇప్పుడు ఏమంటారు? ఎస్ అండి, బ్రిటిష్ నుంచి రాలేదు క్రైస్తవ్యం. బ్రిటిష్ రాకముందే బ్రిటిష్కి అసలు బ్రిటిషర్స్కి, ఇంగ్లాండ్ వారికి అసలు నాగరికత తెలియక ముందే క్రైస్తవ్యం ఇండియాలో ఉంది అని ఇందు మూలంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, మీరు అంతా చెప్పారు. ఒక డౌట్ క్లారిఫై ఇవ్వలేదు నాకు. ఏంటంటే ఈ యాలామిలీస్కి తోమా గారికి లింక్ ఇవ్వలేదు మీరు. మనం ఒక వారం అయిందో 5 రోజులు అయిందో సమ్, ఐ డోంట్ రిమెంబర్. మనము ఎలామో ద్రవిడియన్ థియరీ గురించి చెప్పాం. వండర్ఫుల్ టాపిక్. యా, అందులో మనం ఏం చెప్పామంటే మా తాత ఎవరు? హరప్ప. ఓకే, వాళ్ళ తాత ఎవరు? ఏలాం. వాళ్ళ తాత ఎవరు? నోవా. వాళ్ళ డాడీ షేము, వాళ్ళ తాత నోవా. నోవా గారి ముత్తాత ఎవరు? ఆటోమేటిక్ గా అందరూ కూడా ఆదాం దగ్గరికి వెళ్తారు కదా. అందరం దేవుని పిల్లలమేగా. అందరూ దేవుడి పిల్లలమే. ఎస్. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మనకి 9-10 వచనాల దగ్గర వాళ్ళు ఏ భాషలు వాళ్ళు పెంతెకోస్తు పండగ రోజు దేవుడు వాళ్ళతో మాట్లాడిచ్చాడు పరిశుద్ధాత్మ ద్వారా అనేది మనం పోయినసారి చూపించడం జరిగింది. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 9-10 వచనంలో వాళ్ళతో రకరకాల భాషలు మాట్లాడిచ్చాడు. అందులో ఏలామీయుల భాష కూడా ఉంది. ఏలామీయుల భాష అంటే ద్రవిడ భాషే, ఆదిమ ద్రవిడ భాష, ప్రోటో ద్రావిడియన్ లాంగ్వేజ్. రైట్ అండి. సో ఏలామీయుల భాష అంటే ద్రవిడులు ఎక్కడ ఉండేవాళ్ళు? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉండేవాళ్ళు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి వచ్చి నివసించిన వాళ్ళు ఏలామీయులు. ఏలామీయులు ఎవరు? షేము కుమారులు. షేము వాళ్ళ డాడీ ఎవరు? నోవా వాళ్ళ ముత్తాతకు తాత ఎవరు సార్? ఆదాము. ఇప్పుడు లింక్ క్లియర్ అయిందా? వండర్ఫుల్ గా క్లియర్ అయింది. థామస్ గారు ఇండియాకి వచ్చి, భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించగలిగారు అంటే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో ఆయా భాషలు మాట్లాడించడం ద్వారానే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ భారతదేశానికి వచ్చి ఈ ఆదిమ ద్రావిడ భాష వాళ్ళు మాట్లాడగలిగారు. తోమా గారు మాట్లాడగలిగారు. ఖచ్చితంగా. ఒక ఆయన ఒక కామెంట్ పెట్టారండి, తోమా గారు 3వ శతాబ్దం వరకు. ఆ తోమా గారు వేరండి, బిషప్ థామస్ వేరు, అపోస్తల్ థామస్ వేరు. మీరు తేడా గమనించండి బ్రదర్ ప్రతాప్ గారు. ఓకే, దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనకి, అంటే అపోస్తులు భాష, ఏ భాషని అర్థం చేసుకోగలరు. ఎందుకంటే వాళ్ళకి భాషా వరం ఉంది కనుక, వాళ్ళు ఏ భాషని అర్థం చేసుకోగలరు కనుక ఆ భాషల ద్వారా ఇక్కడ ఏలామీయులు
ద్రవిడ భాష మాట్లాడే యాలమీలతో ఈజీగా ఆయన ఆయన మాట్లాడడం, రియాక్ట్ అవ్వడం, స్పందించడం జరిగింది. సో కానీ మనకు సార్ అది ఎవరన్నా వీక్షకులు ఎవరన్నా వస్తారేమో, కొంచెం నా ఛానల్లో మీ ఛానల్లో లింక్ ఇస్తారా సార్? ఖచ్చితంగా ఇద్దాం. మరి వీక్షిస్తున్న వీక్షకులు ఊరికే లైవ్ చూసేసి కాకపోతే మీ చూడటమే కాకుండా మీ సజెషన్స్ కూడా మాకు ఇస్తారేమో, మీ డౌట్స్ ఏమన్నా ఉంటే ఒకవేళ వీలైతే మేము మీకు క్లియర్ గా చెప్పగలమేమో. లెట్ us see. కొద్ది నిమిషాలు మాత్రమే, ఎక్కువసేపు ఉండదు. దయచేసి ఒక 10 minutes మనం మాట్లాడి మనం క్లోజ్ చేద్దాం. సో ఆ లింక్ కాపీ చేసుకొని క్రోమ్ పేజ్ లో మీరు పేస్ట్ చేసిన మీరు రాగలరు. లేకపోతే డైరెక్ట్ కొన్ని సొఫిస్టికేటెడ్ ఇంప్రూవ్డ్ ఫోన్స్ లో, మంచి స్మార్ట్ ఫోన్స్ లో. ఫిలిప్ గారు వచ్చారండి. బ్రదర్ వందనాలు బ్రదర్. చెప్పండి బ్రదర్, టాపిక్ ఎలా ఉంది బ్రదర్? వండర్ఫుల్ సబ్జెక్ట్ అన్న, ఇద్దరికి వందనాలు. అనిల్ ఇంతకుముందు కూడా వచ్చాను, మీకు గుర్తే ఉంటుంది. ఓకే ఓకే రైట్. మీ ఇద్దరిని ఫాలో అవుతున్నాను యూట్యూబ్లో. ఓకే. సో నాకు చిన్న క్వశ్చన్ ఏం లేదు. యాక్చువల్గా ఫస్ట్ సెంచరీలో క్రిస్టియన్స్ చేప సింబల్ వాడేవాళ్ళు కదా వాళ్ళ గుర్తుగా. ఇప్పుడు మరి తోమా గారు క్రాస్ సింబల్ కనబడుతుంది కదా. తోమా గారి సింబల్ క్రాస్ కాదు, తోమా గారి సింబల్ బల్లెం. ఓకే ఓకే. అంటే అక్కడ మీరు చూపించిన పిక్ లో క్రాస్ లో కనబడుతుంది కదా, ఆయన చెక్కారు అని అన్నారు కదా మీరే. అది ఆయన గారి సింబల్ కాదు. మన భారతదేశ ప్రభుత్వం పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ స్టాంప్ ఇష్యూ చేయడానికి దాన్ని సింబల్ గా తీసుకుంది. ఓకే ఓకే. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సింబల్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రియా అవునండి, ఆంధ్రియా గారు వారిని ఇట్లా క్రాస్ ఆకారంలో ఉండే సిలువ ఎక్స్ ఆకారం. సో ఆ ఎక్స్ ఆకారం ఆయన గారి సింబల్. ఓకే ఓకే ఓకే. సో అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సింబల్ ఇవ్వడం జరిగిందండి. అదే నా ప్రశ్న. అదే క్యాథలిక్ చర్చ్ ద్వారానే మనకి క్రాస్ సింబల్ అనేది వచ్చింది క్రిస్టియన్స్ కి. అది ఫస్ట్ సెంచరీలో మనకి క్రాస్ సింబల్ కనబడితే చిన్న డౌట్. అదే సార్, క్రాస్ సింబల్ మనకి ఫస్ట్ సెంచరీలో కనపడడం యేసు ప్రభు వారే చెప్పారుగా, మీ సిలువని మీరు. కొంచెం కాంట్రవర్సీ అప్పుడు క్రాస్ అనే కాన్సెప్ట్ మనకి యేసు ప్రభు వారి దగ్గర నుండి ఉంది. అందులో డౌట్ ఏం లేదు. క్యాథలిక్స్ తీసుకొచ్చారా, తర్వాత ఎవరు తీసుకొచ్చారా అనేది అసలు క్వశ్చనే కాదు. ఓకే ఓకే. థ్యాంక్ యూ బ్రదర్, మీరు నా చిన్న డౌట్ క్లారిఫై చేశారు. అంటే మీ కామెంట్స్లో మెసేజ్ చేస్తున్నాను, చూడలేదు. మనకి ఎలాగో స్ట్రీమింగ్ పెట్టారు కదా అని చెప్పి డైరెక్ట్ వచ్చాను. మీరు వండర్ఫుల్ సబ్జెక్ట్ చెప్తున్నారు బ్రదర్. ఇవి చాలా నేర్చుకుంటున్నాను సబ్జెక్టు. ఎలమీస్ కోసం ఏమైనా డౌట్ ఉంటే అడగండి బ్రదర్. ఎలమీస్ ఎలా ఉంది సబ్జెక్ట్? అది ఎలమీస్ కూడా చాలా బాగుంది బ్రదర్. అది ఇప్పుడు నాకు తెలుస్తుంది, నేను కూడా నోవాహు సంతానం అని. నేను కూడా షేమ్ సంతానం అని. అందుకే బైబిల్లో అపోస్తల కార్యం స్టార్టింగ్ లో చెప్పాము. అపోస్తల 17వ అధ్యాయంలో ప్రతి జాతి మనిషి ఒక్కరి నుండే వచ్చారని బైబిల్ చెప్తుంది. ద వండర్ఫుల్ వర్సెస్ అది. ప్రతి జాతి మనిషి కూడా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు, ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరు ఒకరి నుంచి వచ్చారు. ఆదాం నుంచి మాత్రమే వచ్చారు. మనందరం వేరు కాదు. మనుషులు ఇలా వేరు చేశారు, కానీ మనకి యాక్చువల్ మన అందరం ఆదాం సంతానం అని బైబిల్ కన్ఫర్మ్ చేస్తుంది. అంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ కులాలు అనేవి ఎప్పటి నుంచి ఉనికిలో ఉన్నాయండి మన భారతదేశంలో? ఋగ్వేదం దగ్గర నుంచి. ఋగ్వేదం ఎప్పుడైతే మనం రాయబడింది 10వ మండలములో మనకి 90వ సూక్తంలో 12వ మంత్రంలో క్లియర్ గా మనకి అక్కడ 4 వర్ణాల కోసం రాయబడింది. ఇంకా ఋగ్వేదం ఎప్పుడైతే రాయబడిందో అప్పటి నుంచి ఉన్నట్టే కదా లెక్క. ఆర్యులు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో వాళ్ళు ఎంటర్ అవ్వడమే ఈ వర్ణ వ్యవస్థ ఎంటర్ అయ్యారని మనకు అర్థమవుతుంది క్లియర్ గా. అంటే నేను కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటున్నాను, తప్పు అనుకోకండి. అంటే ఇప్పుడు మీరు వీడియోస్ లోనే చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, నేను నవీన్ కుమార్ బ్రదర్ గారు చెప్పింది ఏంటంటే, సంస్కృత భాషకు అనేది లిపి లేదు.
వాళ్ళు దేవనాగరి లిపి భాషని వాడుకున్నారు. ఓకే. దాని యొక్క పూర్తి ఒక లెటర్స్ ఫార్మేషన్ అనేది 10th centuryలో వచ్చింది. ఓకే. సో ఋగ్వేదం అనేది కూడా 10th centuryలో వచ్చింది. అప్పటి నుంచి కులాలు వచ్చినాయి అని అనుకోవచ్చా? అంటే వారు మాట్లాడే భాష ఉంది, మాట్లాడే సంస్కృతి అయితే ఉంది కదా, రచించే లిపి లేదు, మాట్లాడే భాష అయితే ఉంది కదా. సో ఆ భాష ద్వారా అంటే వాళ్ళు ఏం చేసేవారంటే పోయిమ్స్ లాగా, హిమ్స్ కదా, అన్ని హమ్స్ కదా, అంటే పోయిమ్స్ లాగా పాడుకొని ఒకరికి నేర్పేవారు. గురు శిష్యుల పరంపరలో అవి నేర్పి ఎప్పుడు రాయడానికి వాళ్ళు పెట్టుకోలేదండి. వాళ్ళు రాయాలి, దాన్ని భద్రపరచడానికి కాన్సెప్ట్ లో లేరు. వాళ్ళు వల్లి వేస్తూ ఉన్నప్పుడు అప్పుడే వాళ్ళు కుల వ్యవస్థని తీసుకొచ్చేసారు. ఆల్రెడీ స్టార్టింగ్ లోనే వాళ్ళు రావడమే తీసుకొచ్చారు. తర్వాత మళ్ళీ వీళ్ళు దేవనాగరి లిపిలో రాసుకున్నారు. ఆ రాసుకోవడం కూడా 10th century. మీకు అర్థమైంది అనుకుంటున్నా పాయింట్. అర్థమైంది అంతే కదా. అంటే ఇప్పుడు ఛందస్సు అని ఉంటుంది. నేను ఛందస్సు గురించి చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు ఇట్లా నజబజ జజర, శార్దూలమాల, ఇట్లా చంపకమాల, సారీ, సో మసజస తతగా, భరణబబవ, ఇలాంటి మనకు మాలలు ఉంటాయి కదా. ఆ మాలల ప్రకారమే అలాంటి సంస్కృతంలో ఉన్న ఛందస్సు ప్రకారము వాళ్ళు రైమింగ్ గా ఉండే విధంగా పెట్టుకున్నారు. రైమింగ్ గా, ఇప్పుడు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, ఆ టైప్ లో రైమింగ్ గా ఉండేటట్టుగా వాళ్ళు ఒకటి గురు శిష్యుల పరంపరలో వీళ్ళు తీసుకొచ్చారు. లిపిని వీళ్ళు ఎందుకు అడాప్ట్ చేసుకోలేదంటే, లిపి ఉంటే అందరికీ తెలిసిపోతుంది విద్య, ఈ కళ. అప్పుడు వీళ్ళ ఇంపార్టెన్స్ ఉండదు కదా. చదువు నేర్పకూడదనే కాన్సెప్ట్ అండి. చదువు నేర్పకూడదని లిపి కనుక్కోలేదు. అది వాళ్ళే బ్రాహ్మణులు మాత్రమే వల్లి వేయాలి, వాళ్ళు మాత్రమే చదవాలి, ఎవరు వినకూడదు, ఆ ఏరియాలో ఉండకూడదు. వాళ్ళు వల్లి వేస్తున్నప్పుడు కూడా ఆ ఏరియాలో కూడా ఎవరు ఉండకూడదు. మిగతా కులాల వాళ్ళు, మిగతా వర్ణాల వాళ్ళు ఉండకూడదు. ఒకళ్ళు ఉంటే 4 కోస్తారు, అది వల్లి వేస్తే మనం అర్థం చేసుకుని వల్లి వేస్తే 4 కోస్తారు, ఒకళ్ళు వింటే చెవులో సీసం పోస్తారు. ఇది కదా వాళ్ళ కాన్సెప్ట్. ఒక చిన్న విషయం నేను గుర్తు చేయాలని అనుకుంటున్నాను బ్రదర్. ఇప్పుడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మరి దానియేలు నెబుకద్నెజరు రాజు యొక్క కళని వివరిస్తుంటారు. అవును. అక్కడ మరి 1వ అధ్యాయంలోకి వచ్చేసరికి దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు రాజు ఈ భూమి మీద ఉన్న ధర్మశాస్త్రాలన్నీ ఒక దగ్గరికి పెట్టి అందరికి నేర్పించాలి అనే ఆలోచనలో ఉంటాడు. అవునండి. మరి యూదుడైన దానియేలు నేను నాన్ వెజ్ తినను అంటాడు. ఎందుకు? ఆ కాలంలోనే ఆర్యులు ఇరాన్ దేశం నుంచే వచ్చారు కాబట్టి, ఇరాన్ దేశంలో ఉన్నారు కాబట్టి, అక్కడ యజ్ఞయాగాలు చేసి జంతు బలులు ఇస్తున్నారు కాబట్టి నేను నాన్ వెజ్ తినను అన్నాడు. తర్వాత మరి నెబుకద్నెజరు రాజు కళ వస్తది. నా కళ ఏంటి, దాని అర్థం ఏంటి అని అడుగుతాడు. అడిగినప్పుడు దానియేలు గారు వెళ్ళి చెప్తాడు, రాజా నువ్వు ఒక బ్రహ్మాండమైన ప్రతిమను చూచితివి, దాని తల బంగారం అయి ఉండెను, దాని బాహువులు ఛాతి వెండి అయి ఉండెను, దాని ఉదరము దాని తొడలు ఇత్తడి అయి ఉండెను, దాని కాళ్ళు ఇనుము అయి ఉండెను అని. మరి ఇక్కడ నుంచి వర్ణ వ్యవస్థ వాళ్ళు కాపీ కొట్టుకోలేదా? జాగ్రత్తగా సింప్టమ్స్ అలాగే కనబడుతున్నాయండి. ఋగ్వేదం 10వ మండలో 90 సూక్తంలో కూడా పురుషుడు వస్తాడు. పురుష సూక్తంలో సేమ్ విరాట పురుషుడు కనబడుతుంటాడు అక్కడ. రైట్ అండి. ఇప్పుడు వీళ్ళు అక్కడ ఇరాన్ దేశంలోనే ఉన్నారు. జొరాస్ట్రియనిజం కూడా తర్వాత ఒక కాలంలో వచ్చింది. జొరాస్ట్రియన్స్ తీసుకోలేదు ఈ వర్ణ వ్యవస్థ అని, జొరాస్ట్రియన్స్ అడాప్ట్ చేసుకోలే. ఈ ఆర్య బ్రాహ్మణులు ఎవరైతే ఇండియాకి వచ్చారో ఈ కాన్సెప్ట్ ఏదైతే రాబోయే రాజ్యాల గురించి చెప్తున్నప్పుడు దాన్ని తీసుకొని భారతదేశంలో వర్ణ వ్యవస్థగా పెట్టారు. తలలో నుంచి బ్రాహ్మణుడు, వీళ్ళు. ఇప్పుడు అర్థమైందా బ్రదర్? అర్థమైంది. Am I clear? Yes. Completely. రాజేష్ గారు వచ్చారు. రాజేష్ గంటా గారు వచ్చారు. నమస్తే సార్. ప్రైజ్ నేను దుబాయ్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటున్నాయి సార్. మీరు చరిత్ర గురించి ఇట్లా మొన్న చెప్పిన యేసు గురించి ఇది చూసి నేను చాలా ఆనందంగా ఉంది సార్. తెలియని చాలా చెప్తుంటే మాకు ఇంత ఈజీగా అన్ని బొమ్మలతో సద్ద అది డ్రాయింగ్స్ అన్ని చూపెట్టి అది చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా మందికి కూడా దేవుడి గురించి తెలియజేస్తూ దేవుడు మమ్మల్ని చాలా బాగా వాడుకుంటున్నారు సార్.
ఓకే బ్రదర్, యూట్యూబ్. టాపిక్స్ చూడండి, అనేకలు షేర్ చేయండి, నేర్చుకో. ఇంకా ఇంకా మంచి మంచి విషయాలు ముందుకు తీసుకొస్తామండి త్వరలోనే. ఇంకా మేము అనుకుంటున్నాం ఇంకా మంచిగా ఓకే అండి, ఓకే విషయాలు అండి. ముందుకు తీసుకోవాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. బ్రదర్ చైతన్య సాగర్ గారు, చైతన్య సాగర్ గారు. సార్ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రెజెంట్ బ్రదర్. చాలా సంతోషం అండి. మరి మీ యొక్క కార్యక్రమం ఈరోజు చూడటం తోమా గారి గురించి. ఓకే. మరి నేను కూడా తమిళనాడులో మన అనిల్ గారు చూపించినట్లుగా ప్రతి ఒక్కటి తిరిగి ప్రతి పాయింట్ ని సెర్చ్ చేసినోడిని. అయితే ఒకానొక టైంలో తోమా ఇండియా రాలేదనే ఒక బలవంతమైనటువంటి వాదన విన్నాను. వినిన తర్వాత నేను కూడా దాని మీద చాలా రీసెర్చ్ వర్క్ చేశానండి. చేసిన తర్వాత నేను దాని మీద ఒక 1 or 2 months బ్యాక్ ఒక వీడియో కూడా చేశాను, మీకు లింక్ కూడా పంపించానండి. ఓకే. మరి రోజు అనిల్ బ్రదర్ చాలా అద్భుతంగా చెప్పారు. అసలు వీటన్నిటికన్నా ముఖ్యంగా మరి భారతదేశానికి తోమాని తీసుకొచ్చినటువంటి ఆ వ్యాపారవేత్త కానీ లేదు అని అంటే సలోమోన్ గారి కాలంలోనే భారతదేశంలో జుడాయిజం ఉంది. అది బైబిల్లో ఉన్నటువంటి రెఫరెన్స్ తో మరి మనం దాన్ని కోట్ చేసుకున్నాం. ఎందుకంటే ఆయన పంపించినటువంటి షిప్స్ హీరామ్ షిప్స్, ఈ హీరామ్ షిప్స్ వచ్చి భారతదేశంలో మరి ఏ మలబార్ కోస్ట్ అయితే ఉందో అక్కడ వచ్చిన తర్వాత ఈ రోజు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఈ జూయిష్ పీపుల్ వాళ్ళు డైమండ్స్ బిజినెస్ చేస్తారండి. మరి చెన్నైలో అయితే ముత్యాలపేటలో అయితే ఈ జ్యూస్ మరి నేను వాళ్ళని కలవటం కూడా జరిగింది. ఆ ముత్యాలపేటలో ఉన్న జ్యూస్ వాళ్ళందరూ ఈ జ్యూస్ జ్యువెల్స్ డైమండ్స్ బిజినెస్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ మూలాలు కనుక చూసినట్లయితే మరి సొలొమోన్ గారి కాలంలో ఆయన బిజినెస్ పర్పస్ కోసం పంపించారు. అప్పటి నుంచే భారతదేశంలో జుడాయిజం ఉండటం, దాని తర్వాత తోమా గారు ఖచ్చితంగా మరి కొంతమంది అయితే బైబిల్లో నుంచి చూపించే మరి యేసుక్రీస్తు రావటానికి అది తోమా గారు రావడానికి అవకాశం లేదు, ఎందుకనంటే ఆయన యూదులకే వాక్యం చెప్పాలి అన్ని జనులు కాదు అని చెప్పినప్పుడు మరి ఒకవేళ ఆ లెక్క ప్రకారం చూసినా కానీ 50 ADలో జరిగినటువంటి జెరూసలేం కౌన్సిల్, ఆ కౌన్సిల్ తర్వాతే కదండి వచ్చింది. ఆయన 52లో వచ్చారు. ఈ 52లో కూడా ఎవరి కోసం వచ్చారంటే మన కోసమే, ఇక్కడ ఉన్నటువంటి యూదుల కోసం అని వచ్చి తర్వాత అందరికి వాక్యం ప్రకటించడం, దాని తర్వాత మన బ్రదర్ చూపించినట్లుగా అవన్నీ సజీవ సాక్ష్యాలండి. అయితే ఏంటంటే ఆ సమాధి దగ్గర ఉన్నటువంటి ఆ రెలిక్స్ లో ఆ చిన్న ఎముక అనేది ఒకటి తప్పితే, అక్కడ మనకు కనిపించేది ఆ చిన్న ఎముక ఒకటే అని తప్పితే మిగతాదంతా అక్కడ ఖచ్చితంగా చనిపోయాడు ఇక్కడే ఉన్నాడు అనడానికి మనకు సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. మరి వీటన్నిటితో పాటు మరి మీరు చేస్తున్నటువంటి గొప్ప గొప్ప వీడియోస్, ఈ వీడియోస్ మరి ఈరోజు ప్రతి పాస్టర్ నేర్చుకోవాలండి. క్రిస్టియానిటీ అంటే అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని నేర్చుకోవటం. ఒకప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని క్రిస్టియన్స్ క్వశ్చన్ చేయటం ప్రారంభించారు, అది మెల్లమెల్లగా వెళ్ళిపోతా ఉంది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఈ ఎమర్జెన్సీ అనేది క్రియేట్ అయింది. కాబట్టి మరి నేను మరి జాన్ కొయ్య గారు అలాగే అనిల్ బ్రదర్ వీళ్ళందరి సమక్షంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఒకటేనండి, ప్రతి క్రైస్తవుడు సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఎస్పెషల్ గా బైబిల్లో ఎక్స్పర్ట్స్ అవటంతో పాటు ఇండియన్ కల్చర్ను కూడా తెలుసుకోవాలి. ఇండియన్ కల్చర్ తో పాటు ఎవరైనా క్వశ్చన్ చేస్తే రివర్స్ క్వశ్చన్ వేసి వాళ్ళు నోరు మూయించాలి. ఎందుకనంటే మొన్న మీరు త్రిమూర్తులు గారితో మాట్లాడినటువంటి ఆ డిబేట్ లో ఒక్క క్వశ్చనే, మీరు అంతకుమించి ఎక్కువ కూడా చెప్పలేదు, ఒక్క క్వశ్చన్కి వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. ఇలాంటి క్వశ్చనింగ్ అనేది ప్రతి క్రైస్తవులు నేర్చుకోవాలని మరి నాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషం అండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ జోసఫ్ గారు. ప్రైజ్ ది లార్డ్ అండి. వినపడుతుందా? వినపడుతుంది బ్రదర్. జస్ట్ ఒక క్వశ్చన్ అండి. ఇది మనం ఇండస్ వ్యాలీ గురించి మాట్లాడారు కదా, అది బాగుంది. బట్ ఇప్పుడు ఈ టైం పీరియడ్లో మన వేదాస్ ఎక్కడి నుంచి వచ్చినాయి అండ్ అశోక టైంలోని అండ్ మనకి తెలుసు ఇది సంగం లిటరేచర్ కూడా ఉంది. ఇప్పుడు ఆ దేవుళ్ళు ఉన్నారంటే అట్లీస్ట్ కొలెక్యువల్ లాంగ్వేజ్లో సమ్ ఎవిడెన్స్ ఉండాలి ఇన్ ది అశోకన్ లిటరేచర్ ఆర్ ఇన్ ది సంగం లిటరేచర్. సో డూ దే హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ ఇన్ దట్ వన్? నో ఎవిడెన్స్ అండి, దేర్ ఇస్ నో ఎవిడెన్స్. అశోకుడికి మరి శ్రీరాముల వారు గాని లేకపోతే శ్రీకృష్ణుడు గాని ఇలాంటి వాళ్ళ పేర్లు తెలియదు. ఎక్కడ మనకి స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ లో గానీ లేకపోతే రాక్ ఇన్స్క్రిప్షన్స్ మీద కానీ లేకపోతే బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్స్ అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కానీ దేని మీద మనకి కనపడట్లేదు కదా. And even few names like Vasudeva, this Indo-Parthian Indian Scythian kings ఉన్నారు కదా,
అవి కూడా సమ్వేర్ రిలేటెడ్ టు ది పార్థియన్ ఎంపైర్ కి వస్తుంది. సో దోస్ నేమ్స్ ఆర్ దే రిలేటెడ్ టు, అంటే అవి ఆల్ నుంచి వచ్చిందంటారా ఈ రిలీజన్? ఇది ఆరియన్స్ నుంచి వచ్చిందండి. మీరు అడిగే క్వశ్చన్ కి మేము ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగిపోయింది. సో మీరు కానీ నాకు ఈ కింద కామెంట్ పెట్టండి, నేను ఆ లింక్స్ అన్ని మీకు పంపిస్తాను. ఆల్రెడీ మేము ఒక 4-5 months క్రితమే ఇవన్నీ తవ్వుకుంటూ వస్తూ ఉన్నాం అనమాట. గుడ్, ఎక్సలెంట్ అండి. ఈ కూడా ఐ థింక్ మీరు థామస్ గురించి మాట్లాడినప్పుడు ఈవెన్ నంబోదరి బ్రాహ్మిన్స్ ఎవరి దగ్గర కాయిన్ ఉంది, పిలాత్ కాయిన్ ఉంది, అవి కూడా ఏ ఎవిడెన్సెస్ దొరికినాయి. ఐ థింక్ యూ కెన్ చెక్ దోస్ థింగ్స్ ఆల్సో ఆఫ్టర్వర్డ్స్. అంటే కీపింగ్ ద లెంగ్త్ ఆఫ్ ద వీడియో ఇన్ మైండ్, సో ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే చూపించడం జరిగింది. ఎస్ అంటే వీ హ్యావ్ టు రీఎన్ఫోర్స్, అంటే అగైన్ అండ్ అగైన్ అదే సేమ్ రిపీట్ చేస్తా ఉంటే ఇట్ విల్ స్లోలీ గెట్ ఇన్ టు ద పీపుల్ మైండ్. ఒకసారి మాట్లాడి వదిలిపెట్టయితే ఇట్ విల్ నాట్. చాలా మంది అది కోరారండి. చాలా మంది అది కోరారు. ఖచ్చితంగా మేము ఇప్పుడు ఈ వీడియో ఎంట్రన్స్ లో కూడా కొంత రిపీట్ చేసాము విషయాన్ని. మిగతా నెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా అలా ప్రతి విషయాన్ని రిపీట్ చేస్తూ ఉంటాం, జనాలకు కూడా అర్థం. చాలా మంది ఈ క్వశ్చన్, మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంది అడిగారు, ప్లీజ్ రిపీట్ ద టాపిక్స్ వన్స్ అగైన్ అని. ఎందుకంటే అంటే కొంచెం లాంగ్ అయినా పర్లేదు, వీడియో పెద్ద అయినా పర్లేదు, కానీ ప్లీజ్ రిపీట్ అంటే అంటున్నారు చాలా మంది. ఖచ్చితంగా మేము దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. సరే, టైం అవుతుంది కనుక ఇక్కడతో మనం ముగించుకుందాం బ్రదర్. చక్కటి విషయాలు ఈరోజు చెప్పారు, మీకు వందనాలు. ప్రేక్షకులందరూ మా వీడియోస్ని షేర్ చేయండి, అనేకులకి పంచండి, ఈ జ్ఞానాన్ని పంచండి. ఇది బుక్స్ రూపంలో రావడానికి ప్రార్థన చేయండి, సెమినార్స్ రూపంలో ప్రపంచంలోకి వెళ్ళడానికి ప్రార్థన చేయండి. దేవుడు మమ్మల్ని ఇద్దరిని ఇంకా ఎక్కువగా వాడుకోవాలి. అనేక సంగతులు మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అనిల్ గారికి కూడా వందనాలు. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభరాత్రి. అలాగే గాంధీ జయంతి, హ్యాపీ గాంధీ జయంతి. We all respect Gandhi గారు. థ్యాంక్ యూ.